మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఐటీవరం గ్రామంలో శ్రీరాములవారి గుడి 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తెలుగు టైటాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీలో వివిధ గ్రామాలకు చెందిన జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. టోర్నమెంట్ లో జరిగిన మ్యాచ్లు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఉత్కంఠభరితంగా సాగాయి. తుది పోరులో తెలుగు టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ముతరాసుపాలెం జట్టు ద్వితీయ స్థానాన్ని, అన్న సముద్రం జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. విజేత జట్లకు నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో దాతలు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా 30,116ను సురబత్తిన ఏడుకొండలు, ద్వితీయ బహుమతిగా 20,116ను సురబత్తిన మిల్లు వెంకటేశ్వర్లు, తృతీయ బహుమతిగా 10,116ను సురబత్తిన రాముడు అందించి క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు పోట్ల గోవిందు, ముటుకుల సొసైటీ చైర్మన్ పావులూరు యోగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పోటీతత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులను సూచించారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన దాతలు, నిర్వాహకులు, క్రీడాకారులు, గ్రామస్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడా పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సురబత్తిన రమేష్, గద్దె మల్లయ్య, మాదనిడే వెంకట శేషయ్య, సురబత్తిన గోవిందరాజులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.